మీ అందరికీ వేరే సౌలభ్యాన్ని ఎక్కడక్కడ క్రియేట్ చేసి ఇచ్చేసి మీరు నాకు దొరగా చెప్తారు ఇంటిగా మనం ఇంకా కలుసుకుంటూ కేసీఆర్ మనకి ఇచ్చిన తులతో గౌరవం నిన్న మొన్న 8వ తారీఖు ఏంటి మరి మనందరినీ వార్నింగ్ ఇచ్చిన ఆర్డర్ మొన్నటి నిన్న సాయంత్రం మాత్రమే మీరందరూ ఇక్కడ ఏమన్నారంటే కేసీఆర్ అంతా లేట్ వస్తుంది కేసీఆర్ ఏమో సోమేష్ కుమార్ కి 3 సంవత్సరాలు చీఫ్ లేదని పెట్టుకున్నాం మీరందరూ ఇవ్వడాలంటే 3 నెలల ముందు ఇస్తున్నాం అంత 3 సంవత్సరాలు ఏంటి ఇస్తున్నాం అన్నట్టు ఈ జవాబు అందులో యూనియన్లు కట్టొద్దు సమ్మెలు చేయొద్దు అని మీ అందరితోటి అగ్రిమెంట్ చేయించుకున్నాడు. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీడియాను అడుగుతాం, మీడియా ద్వారా సమ్మెలు చేయకుంటే సకల జనుల సమ్మె చేయకుంటే తెలంగాణ వచ్చునా? మరి ఆనాడు నువ్వే సమ్మె చేపిస్తేవి, ఈనాడు నీ దిక్కుమాల పాలన వీళ్ళందరూ సమ్మె చేసేటట్టు నువ్వే చేస్తే. ఆనాడేమో సమ్మె చేయమన్నోడివి, ఈనాడేమో సమ్మెలు చేస్తే బర్తరఫ్ చేస్తా అంటున్నావు. అదే సకల జనుల సమ్మె వీళ్ళందరూ రోడ్ ఎక్కకపోతే, హైవేలు ఎక్కకపోతే, పెండౌన్ చేయకపోతే తెలంగాణ వచ్చునా? నువ్వు ఎన్నడు సక్క మంత్రి కూడా లేని నీ మొగానికి ముఖ్యమంత్రి పదవి వచ్చునా? ఫకీర్ ఖాన్ లెక్క నీ కొడుకుంటుండే అమెరికాలో అయ్యాప్ప అనుకుంటా ఉద్యోగాలు చేసుకుంటుండే, ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో నీ బిడ్డ ఉంటుండే అమెరికాలో. వాళ్ళందరికీ అలా ఇంత బలుద్దురా తెలంగాణ రాకుంటే. ఇక లిక్కర్ స్కాములు చేసినాక కొంచెం మాకు కూడా మహిళ పురుషుడు అన్న వ్యత్యాసం కూడా తగ్గుతున్నది. ఇట్లా ఆస్తులు అంతస్తులు వేల కోట్ల రూపాయలతోటి బలుద్దురా నీ పొరగాన్లు. ఏమన్నాడు అప్పట్లో నాకు యాదున్నది, సమ్మెలు చేస్తున్నాం, ఆంధ్రులతో కొట్లాడుతున్నాం, అటుకులు బుక్కుతున్నాం, అన్నం కూడా తింటలేము. అటుకులు వీళ్ళందరూ బుక్కిరు, నువ్వు బిర్యానీలు మేసినావు. ఆనాడు కూడా నువ్వు బిర్యానీలే మేసినావు. 3 రోజులు చక్కగా నిరాహార దీక్ష చేసి 3వ రోజు మా అయ్యకు ఫోన్ చేసి సీనన్న జర ఏదో ఒక డిక్లేర్ చేయమని, నేను చచ్చిపోతా లేవుతాయి అన్న నిమ్స్ హాస్పిటల్కి. మా నాయన అప్పుడు ఆ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే, నాకు యాదున్నది ఫోన్ వచ్చినప్పుడు నేను కూడా ఉన్నాడా. ఇక నేను చచ్చిపోతా పక్కకెళ్ళి ఇంకోలో ఫోన్ చేసారు కేసీఆర్, ఆ ఇంటోళ్ళు అందరి ఇంటోళ్ళే పడతారు. వాళ్ళు ఫోన్ చేసి భాయ్ సాబ్ జరా జల్దీ కరాదు. అటుకులు బుక్కింది ఇల్లు, బిర్యానీలు మేసింది నువ్వు. ఆనాడు కూడా వీళ్ళందరినీ రోడ్ల మీద కూర్చోబెట్టి ఇవాళ పిల్లగాళ్ళని తీసుకొని కూర్చున్నారు సమ్మెలలో. ఎండాకాలం పిల్లగాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. జీతాలు లేవు, బయట కారోబార్లు ఉన్నారు, బయట వాళ్ళకి 3 నెలల నుంచి జీతాలు లేవు. గ్రామ పంచాయతీలో పెట్టిండ్రు జీతాలు, గ్రామ పంచాయతీ నిధులకి వెళ్ళి. గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు మరలిస్తున్నారు. గ్రామ పంచాయతీలకి నిధులే చేరనిస్తలేడు, వాళ్ళకి జీతాలు ఎట్లా వస్తాయి? మీడియా ద్వారా అడుగుతున్నా, వాళ్ళకి 3 నెలల నుంచి జీతాలు లేవట. కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళ జీతాలు 1 నెలన్న ఆగినాయా? 1 రోజన్నా ఆగుతా, టైంకి ట్రాన్స్ఫర్ అయితే పైసలు. దేశంలో రాష్ట్రపతికి లేని జీతం ఉన్నది ఈయనకి, ప్రధానమంత్రికి లేని జీతం ఉన్నది ఈయనకి. 15-20 లక్షల జీతాలు వీళ్ళు ఇంటికి పోతున్నాయి. మరి ఆ గరీబుల కారోబార్లకు కూడా జీతాలు ఇవ్వలేని దిక్కుమాల రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చేస్తూ ఇవ్వాలి. ఇలా నాకు ఇంకోటి యాద ఉన్నది, ఈ కాంట్రాక్ట్ ఏంది, ఆ కాంట్రాక్ట్ జీతాలు ఏంది, కాంట్రాక్ట్ లేని అందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నాడు. అన్నాడా లేదా? ఈ కాంట్రాక్ట్ అని అసలు ఈ జాంతాని ఇవన్నీ తెలంగాణలో ఉండేవి. మన తెలంగాణ మనకు రాగానే మొత్తం అందరినీ రెగ్యులరైజ్ చేసి 9 సంవత్సరాలు అయిపోయింది.
వీళ్ళందరూ కలిసి ఇవాళ వార్నింగ్ ఇచ్చినా కూడా నిన్నటికి గడువు ముగిసినా కూడా ఇక్కడ ఉన్నారంటే ఇక నీ ఉద్యోగం ఇర్రెగ్యులర్ అయినట్టు కేసీఆర్. ఇక్కడ పొలిటికల్ స్పీచ్ కాదమ్మా. ఈ దేశంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పటి నుంచి సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ని కరప్ట్ చేసిన ప్రభుత్వాలు ఉండే. సిస్టమ్ లేక కాదు, దేశంలో సిస్టమ్ని కరప్ట్ చేసే ప్రభుత్వాలు ఉండే. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్నది. ఇవాళ మీకు ఒకటే ఉదాహరణ ఇస్తా. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే దేశంలో. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. సిబిఐలని, ఈడీలని, ఇటువంటి వ్యవస్థలని పనిచేయనీయకపో. వాళ్ళు జమ చేసింది 5,000 కోట్లు. ఏది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనుకోండి, ఫెమా అనుకోండి, ఇటువంటి యాక్ట్స్ ద్వారా 5,000 కోట్ల రూపాయల ఆస్తులు కానీ నగదు కానీ సీజ్ చేసింది. 2014 నుంచి మనకందరికి కనబడేది ప్రధానమంత్రి మోడీ గారు సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు. మన ఎయిర్ ఫోర్స్ విమానాలు పాకిస్తాన్లకు దూసుకుపోయినాయి, బాలాకోట్లకు దూసుకుపోయినాయి అనుకుంటున్నాం. ఫ్రీ హ్యాండ్ సైన్యానికే కాదు, ఫ్రీ హ్యాండ్ సిబిఐకి ఉన్నది, ఫ్రీ హ్యాండ్ ఈడీకి ఉన్నది, ఫ్రీ హ్యాండ్ అన్ని వ్యవస్థలకు ఉన్నది. 2014 నుంచి ఇవాళ వరకు 11 లక్షల కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. సిస్టమ్ లేక కాదు, సిస్టమ్ని కరెక్ట్గా పనిచేయనీయకుండా. రేపు ఇక్కడ మీ అందరి ఆశీర్వాదంతో మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. సిస్టమ్ని అడాప్ట్ చేస్తాం, రెగ్యులరైజ్ చేసే గైడ్లైన్స్ విడుదల చేస్తాం. ఆ గైడ్లైన్స్ ద్వారా సక్రమంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేసే వాగ్దానం నేను చేస్తా ఉన్నాను. ఏమేమి రాకెట్ సైన్స్ కాదు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉన్నాయి. ఆ పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసే మనసు ఉండాలి. మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి అంటాడు మనసు ఉంటే మార్గం ఉంటుంది, సనజాలాలు అంటాడు మనసు ఉంటే లిక్కర్ స్కామ్ల మార్గం దొరుకుతున్నది. కానీ మనసుంటే వరి రైతుల ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మార్గం దొరకలేదు, మనసు లేదు కాబట్టి. మొన్నటిదాకా వీఆర్ఓలది ఉండే అదే ప్రాబ్లం. ఇవాళ మీరు పంచాయత్ జూనియర్ ఆఫీసర్లు, మీరు ఇప్పుడు మన సెక్రటరీ, జూనియర్ సెక్రటరీ, మీరందరూ సెక్రటరీ ఉన్నాడు నాకు చెప్తా ఉన్నారు శ్రావణి గారు, ఈయన రోజుకి 20 రిపోర్ట్లు తయారు చేసి ఇస్తున్నట. మీరందరూ ఓవర్ టైంలు పని చేసుకుంటా రోజు 20 రిపోర్ట్లు తయారు చేసి ఇస్తుండేనండి. ఇవాళ పిల్లల్ని కూర్చోవని సమ్మెలు చేసే పరిస్థితికి వచ్చింది. కరోనా సమయంలో కారోబార్లు అందరూ సమాజానికి ఎంతో సేవ చేశారు. మరి ఏ సమాజం? తెలంగాణ సమాజమే కదా. ఈ అన్నిటికీ గిఫ్ట్ ఇస్తున్నా కేసీఆర్. ఇవాళ పెద్ద మనుషులు జయశంకర్ లాంటి వాళ్ళు చెప్పారు, ఇవాళ తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్నాం, రేపటి నాడు ఈ దొరపాలనని దూరాన్ని దించడానికి మరో పెద్ద ఉద్యమం చేయాలని అదే కొనసాగుతా ఉంది ఇవాళ. కాబట్టి ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే, రేపు రానున్న కాలంలో ఇక్కడ పెద్ద మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ గెలిచి మీ అందరికీ కూడా సిస్టమ్ అడాప్ట్ చేసే వాగ్దానం నేను చేస్తాను. తెలంగాణ స్థాపింపబడి నిజమైన న్యాయం మీ ఇంటికాడికి తీసుకొచ్చే బాధ్యత మాది. లాస్ట్ మైల్ డెలివరీ ఏ స్కీమ్ అని అనండి, ఇవాళ లాస్ట్ మైల్ డెలివరీ మీద నరేంద్ర మోడీ గారు పనిచేస్తాను, ఆయన ప్రభుత్వం పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మేమేమి రాకెట్ సైన్స్ కాదు, మేమేమి కొత్తగా డిస్కవర్ చేసేది లేదు. వ్యవస్థని, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పకడ్బందీగా ప్రతి పేదవాడి ఇంటికి న్యాయం జరిగేలా రేపు పనిచేస్తాం. మీరందరూ కూడా దయచేసి ఎక్కడ కూడా మారల్గా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు.
మీ అందరికీ తెలుసు ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో ఇక్కడ. We will stand by you. We will make sure everybody gets your due share of justice. మరోసారి మీ అందరినీ ఈ రకంగా ఇక్కడ వచ్చి కలుసుకుంటున్నా బాధగానే ఉంది, కానీ మీ అందరి పోరాటంతో మేము కూడా మీ వెంబడ ఉన్నామని మీకు ఒక భరోసా కల్పించడానికి ఇక్కడ వచ్చినా, ఇక్కడ నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.